Hi friends, good morning all. Today our topic is relative pronoun. ఈ రోజు రిలేటివ్ ప్రొనౌన్ గురించి చూద్దామండి. ఆల్రెడీ 3 ప్రొనౌన్స్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఫోర్త్ ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్. దిస్ ప్రొనౌన్ రిఫర్ టు ఆర్ రిలేట్స్ టు సమ్ నౌన్ విచ్ కమ్స్ ఆఫ్టర్ దిస్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడూ కూడా కొన్ని నౌన్స్కి రిలేటెడ్గా ఉంటాయి. ఆ నౌన్స్ తర్వాత మాత్రమే మనం ఈ రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. Besides, it acts as a conjunction also because it connects two sentences. అంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ని మనం కంజంక్షన్స్ అని కూడా అంటాం అనమాట. ఎందుకు అంటే ఇవి రెండు సెంటెన్సెస్ని యాడ్ చేస్తున్నాయి కలుపుతున్నాయి కాబట్టి వీటిని మనం కంజంక్షన్ అని కూడా అంటాం అనమాట. అసలు రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అన్నది చూద్దాం. విచ్ ఎవర్, విచ్, వెన్, హూ, హూఎవర్, హూసోఎవర్, whose, whomsoever, whosoever, whatsoever, whatever ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్కి వస్తాయన్నమాట. విచ్ ఎవర్ ఏదైతే, విచ్ ఏది, వన్ ఎప్పుడు, హూ ఎవరు, హూ ఎవర్ ఎవరిని, హూసో ఎవర్ ఎవరిని, హూజ్ ఎవరిది, హూసో ఎవర్ ఎవరిదైతే, హూజ్ సో ఎవర్ ఎవరిదైతే, వాట్ ఎవర్ ఏదైతే, ఇవన్నీ కూడా వీటి మీనింగ్స్ అండి. సో వీటన్నిటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ ద బాయ్ హూ హ్యాస్ టాప్డ్ ది క్లాస్. ఈ అబ్బాయే క్లాస్లో టాప్ అంటే అందరికంటే కూడా ఈ అబ్బాయే క్లాస్లో టాప్ వచ్చాడు అని అర్థం అనమాట. దిస్ ఈజ్ ద మ్యాటర్ దట్ దే వర్ టాకింగ్ అబౌట్. వాళ్ళు ఏదైతే మ్యాటర్ మాట్లాడుకుంటున్నారో, ఏ విషయం గురించి అయితే మాట్లాడుకుంటున్నారో ఆ విషయం ఇదే అని అర్థం. I have not taken any bill, which is my big mistake. నేను ఎటువంటి బిల్ కూడా తీసుకోలేదు, అదే నా పెద్ద తప్పు అని అర్థం అనమాట. I have a friend whose dog is very dangerous. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ కుక్క చాలా భయంకరమైనది అని అర్థం అనమాట. ఇక్కడ హూ, దట్, విచ్, హూస్ ఈ 4 కూడా రిలేటివ్ ప్రొనౌన్స్ అనమాట. వీటన్నిటిని కూడా ఏ సందర్భంలో మనం యూజ్ చేస్తాం అన్నది చూద్దాం. రూల్స్. హూ, హూమ్ ఆ రెండింటి గురించి చూద్దాం. ఫస్ట్ హూ అండ్ హూమ్ ఆర్ యూజ్డ్ ఫర్ లివింగ్ బీయింగ్స్ ఓన్లీ. హూ, హూమ్ ఎప్పుడూ కూడా ప్రాణం ఉన్న వాటి గురించి మాత్రమే మనం చెప్తాము. దే ఆర్ నాట్ యూజ్డ్ ఫర్ నాన్ లివింగ్ థింగ్స్. వాటిని ఎప్పుడూ కూడా ప్రాణం లేని వాటి గురించి వాడకూడదు. Who is used as a subject of a verb and whom is used as a object of a verb. మనం ఒక సెంటెన్స్లో ఎప్పుడు కూడా ఒక వెర్బ్ యొక్క సబ్జెక్ట్కి హూని వాడతాము, అలాగే ఆబ్జెక్ట్కి మనం హూమ్ అని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాం. రాజ్ హూ హెల్ప్స్ ది పూర్ ఈజ్ ఎ గుడ్ బాయ్. రాజ్ అనే వ్యక్తి పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాడు, అతను చాలా మంచి బాలుడు అని అర్థం అన్నమాట. ఇక్కడ హూ అంటే ఎవరు, రాజ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్. టుమారో వీ షల్ అనౌన్స్ హూమ్ వీ సెలెక్టెడ్. రేపు మేము ఎవరినైతే సెలెక్ట్ చేసామో వాళ్ళని రేపు అనౌన్స్ చేస్తాము అని అర్థం అనమాట. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీవీ స్టార్. మీ టీవీ అంటే ఫేవరెట్ టీవీ స్టార్ ఎవరు అని అర్థం. సెకండ్, డిఫరెన్స్ బిట్వీన్ హూ ఎవర్ అండ్ హూమ్ ఎవర్. హూ, హూమ్ ఎలా అయితే యూజ్ చేస్తామో హూ ఎవర్, హూమ్ ఎవర్ కూడా సేమ్ అలాగే యూజ్ చేస్తామండి. యూజ్ హూ ఎవర్ వెన్ ద సెంటెన్స్ రిక్వెస్ట్ యాజ్ ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్. సబ్జెక్ట్ ప్రొనౌన్ కింద మనం హూ ఎవర్ని యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, హూ ఎవర్ కమ్ టు ద స్టోర్ టుడే విల్ బీ గివెన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 100 రూపీస్. ఈరోజు ఎవరైతే, హూ ఎవర్ అంటే ఎవరైతే ఈరోజు మా స్టోర్కి వస్తారో వాళ్ళకి 100 రూపీస్ డిస్కౌంట్ అన్నది ఇవ్వబడుతుంది అని అర్థం అనమాట. హూ ఎవర్ అరైవ్స్ హోమ్ ఫస్ట్ షుడ్ కుక్ ఫస్ట్. ఎవరైతే ఫస్ట్ ఇంటికి వస్తారో వాళ్ళు వంట చేయాలి. ఓకే, అక్కడ బ్రాకెట్లో మనకి హీ కానీ షీ అతనన్నా అవ్వచ్చు, ఆమె అన్నా అవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్. యూజ్ హూమ్ ఎవర్. హూమ్ ఎవర్ అన్నది ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పాం, ఆబ్జెక్ట్ ప్రొనౌన్కి మనం హూమ్ ఎవర్ అన్నది యూజ్ చేస్తాం. హూమ్ ఎవర్ డిడ్ యూ ఆస్క్. నువ్వు ఎవరిని అడిగావు అని అర్థం అనమాట. ఐ వుడ్ లైక్ టు టాక్ టు హూమ్ ఎవర్ బ్రోక్ దిస్ చైర్.
ఈ చైర్ ఎవరైతే అంటే అంటే ఎరగొట్టారో వాళ్ళతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని అర్థం అనమాట. నెక్స్ట్ హూజ్ అన్నది యాజ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ నార్మల్లీ యూజ్డ్ ఫర్ బోత్ పర్సన్స్ అండ్ యానిమల్స్. హూజ్ని ఎప్పుడూ కూడా మనం పర్సన్స్కి యానిమల్స్కి రెండింటికి కూడా మనం యూజ్ చేస్తాము. ఇన్ సర్టెన్ కేసెస్ ఒకవేళ నాన్ లివింగ్ థింగ్స్ని మనం చెప్పగలిగితే నాన్ లివింగ్ థింగ్స్ కూడా వాడచ్చు. అది కానీ ఆ నాన్ లివింగ్ థింగ్స్ అన్నది నువ్వు కరెక్ట్గా చెప్పగలిగితే హూజ్ అన్నది నాన్ లివింగ్ థింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ గర్ల్ హూజ్ హెయిర్ ఈజ్ కర్లీ లుక్స్ బ్యూటిఫుల్. ఆమె హెయిర్ అన్నది చాలా కర్లీగా మరియు చాలా అందంగా ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ హూజ్ అంటే ఎవరిది? గర్ల్ అని అర్థం అనమాట. ద డాగ్ హూజ్ కలర్ ఈజ్ బ్లాక్ హ్యాస్ బికమ్ మ్యాడ్. ఆ కుక్క కలర్ అన్నది బ్లాక్గా ఉంది, అది చాలా పిచ్చిది. బికమ్ మ్యాడ్ అంటే పిచ్చిదైపోయింది అని అర్థం అనమాట. ద సన్ అన్నది ఇక్కడ ఏంటి? నాన్ లివింగ్. ద సన్ హూజ్ రేస్ గివ్ అస్ లైట్ ఈజ్ అడోర్ లైక్ ఏ గుడ్. ఇక్కడ సన్ రేస్ అన్నది లైట్ అంటే మనకు సన్ ఇస్తున్న ఆ లైట్ రేస్ అన్నది ఎప్పుడూ కూడా మనం చాలా బాగా పూజించదగినది అని అర్థం అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ రూల్, విచ్ యాజ్ ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ ఫర్ నాన్ లివింగ్ నౌన్స్ అండ్ యానిమల్స్. విచ్ అంటే ఏంటి? ఏది. దీన్ని మనం నాన్ లివింగ్ నౌన్స్కి అలాగే యానిమల్స్కి రెండిటికి కూడా యూజ్ చేస్తాం. యానిమల్స్కి ప్రాణం లేని వాటికి రెండిటికి కూడా మనం విచ్ అన్నది యూజ్ చేస్తాము. ద బుక్ విచ్ ఐ పర్చేస్డ్ యెస్టర్డే ఈజ్ యూజ్లెస్. నేను నిన్న ఏదైతే బుక్ కొన్నానో ఆ బుక్ పనికి రాలేదు అంటే నాకు పెద్దగా యూజ్ అవ్వలేదు అని అర్థం అనమాట. ద డాగ్ విచ్ వాజ్ కాట్ బై ది మున్సిపాలిటీ యెస్టర్డే హ్యాస్ డైడ్. అంటే నిన్న ఎవరైతే మున్సిపాలిటీ వచ్చి ఆ కుక్కను తీసుకువెళ్ళారో ఆ కుక్క చనిపోయింది అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ ద రిలేటివ్ ప్రొనౌన్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ బోత్ లివింగ్ బీయింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. దట్ అన్నది అంటే ప్రాణం ఉన్న వాటికి అలాగే ప్రాణం లేని వాటికి కూడా మనం దట్టని యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్. అలాగే సింగులర్ నౌన్స్కి ప్లూరల్ నౌన్స్కి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఐ హ్యావ్ పర్చేస్డ్ ద బుక్ దట్ యూ రికమెండెడ్. నువ్వు ఏదైతే రికమెండ్ చేసావో ఆ బుక్ నేను కొనుక్కున్నాను అని అర్థం అనమాట. ఐ హ్యావ్ సీన్ ద మూవీ దట్ యూ రికమెండెడ్. నువ్వు ఏదైతే రికమెండ్ చేసావో ఏ సినిమా అయితే చూడమని నాకు రికమెండ్ చేసావో ఆ సినిమా నేను చూసాను అని అర్థం అనమాట. నెక్స్ట్ దట్ ఈస్ ప్రిఫర్ టు హూ ఆర్ విచ్. అలాగే దట్ను మనం హూ విచ్ వాటితో కూడా యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ కేస్ చూద్దాం. ఫస్ట్ కేస్ ఏంటంటే ఆఫ్టర్ యాడ్జెక్టివ్స్ ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ. మన సూపర్లేటివ్ డిగ్రీ తర్వాత కూడా మనం దట్ని యూజ్ చేస్తాం. సూపర్లేటివ్ డిగ్రీ అంటే మోస్ట్ అలా వస్తాయి కదా, బెస్ట్, మోస్ట్, ఇవన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఆమె చాలా అందంగా ఉంది, అతడు చాలా తెలివైనవాడు అలా చెప్తాం కదా, అవన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీస్ అనమాట. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ద బెస్ట్ మూవీ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఈ మూవీ చాలా మంచి మూవీ, నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడలేదు అని అర్థం అనమాట. ఇట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ దట్ ఐ హ్యావ్ హ్యాడ్ ఫర్ ఇయర్స్. అంటే ఇది ఫుడ్ అన్నది చాలా మంచిది, చాలా ఇయర్స్ నుంచి నేను తింటున్నాను అని అర్థం అనమాట. కేస్ 2 ఏంటంటే ఆఫ్టర్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఈ వర్డ్స్ తర్వాత కూడా దట్ అన్నది మనం యూజ్ చేస్తాం అనమాట. ఆల్, మచ్, సేమ్, ఎనీ, ఓన్లీ, నథింగ్, ద ఓన్లీ, ఎవ్రీథింగ్, ఎనీబడి, ఎనీథింగ్, నన్. ఈ వర్డ్స్ సెంటెన్స్లో ఎక్కడొచ్చినా కూడా మనం దట్ని యూజ్ చేస్తాం అనమాట. దేర్ ఈజ్ మచ్ దట్ హీ నీడ్స్. అతనికి చాలా అవసరం ఉంది. ఇక్కడ మచ్ అనే వర్డ్ వచ్చిన తర్వాత మనం దట్ని యూజ్ చేస్తాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేవన్నీ కూడా బంగారం కాదు అని అర్థం. ఓల్ ఈజ్ ద ఓన్లీ యానిమల్ దట్ కెన్ రొటేట్ ఇట్స్ నెక్ టు 360 డిగ్రీ. ఓల్ అనేది 360 డిగ్రీస్లో మాత్రమే దాని నెక్ని తిప్పుతూ ఉంటుంది అని అర్థం అనమాట. ఒక్క యానిమల్ మాత్రమే 360 డిగ్రీలో నెక్ని తిప్పగలదు అని అర్థం అనమాట. నెక్స్ట్
ఇక్కడ ఓన్లీ అని వచ్చింది, అక్కడ మనకి దట్ అనే వర్డ్ వచ్చింది అనమాట. దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చింది. నెక్స్ట్ కేస్ 3, ఆఫ్టర్ ది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ హూ అండ్ వాట్. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లో హూ వాట్ వచ్చేటప్పుడు కూడా మనం దట్ని యూజ్ చేస్తాం. హూ ఈజ్ ద గర్ల్ దట్ కమ్స్ ఇన్ యువర్ డ్రీమ్. అంటే నీ కలలోకి వస్తున్న ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నారనమాట. వాట్ ఈజ్ దేర్ దట్ ఐ కాంట్ సీ. అక్కడ ఏముంది నేను చూడలేదు అని అర్థం అనమాట. నెక్స్ట్, ఆఫ్టర్ 2 antecedents, one denoting a person and other denoting an animal or thing. Antecedent అంటే మనకు సర్వనామం బదులు అంటే వాటికి ముందు రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే వస్తుందో, ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో వాటిని యాంటిసిడెంట్స్ అంటాం అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ని కానీ ఫస్ట్ది ఒక పర్సన్ని, సెకండ్ది ఏదైతే యాంటిసిడెంట్ ఉందో అది ఒక యానిమల్ కానీ ఒక వస్తువుని కానీ తెలియజేసేటప్పుడు దట్ అనేది మనం వాడతాం అనమాట. ద మ్యాన్ అండ్ హిజ్ డాగ్ అంటే మనిషి మరియు అతని యొక్క కుక్క. దట్ హ్యాడ్ ఎంటర్డ్ ది స్కూల్ వర్ టర్న్డ్ అవుట్. వాళ్ళిద్దరూ కూడా అంటే స్కూల్లోకి ఎంటర్ అయ్యి తిరిగి వెళ్ళిపోయారు అని అర్థమాట. నెక్స్ట్, హూ ఎవర్, హూసో ఎవర్, హూమ్సో ఎవర్, వాట్ ఎవర్, విచ్ ఎవర్, ఇవన్నీ కూడా ఆర్ కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్. వీటన్నిటిని కూడా మనం కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. కాంపౌండ్ అంటే ఏంటి, 2 or more నౌన్స్ని కలిపి మనం కాంపౌండ్ నౌన్స్ అని చెప్తాం అనమాట. దే ఆర్ యూజ్డ్ ఇన్ సెంటెన్స్ వితౌట్ ఎనీ యాంటిసిడెంట్స్. మనం ఎప్పుడు కూడా ఎటువంటి యాంటిసిడెంట్ కూడా లేకుండా మనం వాటిని యూజ్ చేస్తాం అనమాట. దేర్ యాంటిసిడెంట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ దెమ్. ఆ యాంటిసిడెంట్స్ అనేవి ఆల్రెడీ అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటికి ముందు మనం ఎటువంటి యాంటిసిడెంట్స్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. యూ కెన్ ఈట్ వాట్ ఎవర్ యూ లైక్. నీకు ఏదైతే ఇష్టమో, వాట్ ఎవర్ యూ లైక్ అంటే నీకు ఏదైతే నువ్వు ఇష్టపడుతున్నావో వాటిని నువ్వు తిను అని అర్థం అనమాట. యూ కెన్ టేక్ విచ్ ఎవర్ యూ లైక్. ఏదైతే నువ్వు ఇష్టపడుతున్నావో వాటిని తీసుకువెళ్ళు అని అర్థం అనమాట. తీసుకో అని అర్థం. నెక్స్ట్, ద రిలేటివ్ ప్రొనౌన్ షుడ్ బి ప్లేస్డ్ యాజ్ నియర్ యాజ్ పాసిబుల్ ఇట్స్ యాంటిసిడెంట్. రిలేటివ్ ప్రొనౌన్స్ని ఎప్పుడూ కూడా యాంటిసిడెంట్ దగ్గరగా యూజ్ చేయాలి. అంటే ఏదైతే నౌను ప్రొనౌన్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామో వాటి దగ్గరగా మనం రిలేటివ్ ప్రొనౌన్స్ని ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. ఐ హ్యావ్ రీడ్ ప్లేటోస్ రైటింగ్స్ హూ వాజ్ ఏ డిస్పైల్ ఆఫ్ సోక్రటీస్. అంటే నేను ప్లాటోస్ రైటింగ్స్ అంటే రచనలు చదివాను కదా, అది అతడు సోక్రటీస్ శిష్యుడు అని అర్థం అనమాట. ఇక్కడ నౌన్ ఏది, ప్లాటో అన్నది నౌను. సో ప్లాటోస్ రైటింగ్స్ అని అన్నాం. సో ప్లాటోస్ రచనలు. ఇక్కడ సెకండ్ అది రాంగ్. సెకండ్ సెంటెన్స్లో ఐ హ్యావ్ రీడ్ ద, అక్కడ రైటింగ్స్ అండి, రైటింగ్స్ ఆఫ్ ప్లాటో హూ వాజ్ ఏ డిస్పైల్ ఆఫ్ సోక్రటీస్. అంటే నేను ఏదైతే ప్లాటో యొక్క రచన చదివానో అది అతడు సోక్రటీస్ యొక్క శిష్యుడు. ఇక్కడ ప్లాటో దగ్గరగా హూ అన్నది రాయాలన్నమాట. ఫస్ట్ సెంటెన్స్లో మనం ఎక్కడ రాసాము, తర్వాత ఉంది హూ అన్నది. ప్లాటోకి హూకి కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నౌన్కి ప్రొనౌన్కి దగ్గరగా మాత్రమే రిలేటివ్ ప్రొనౌన్ని యూజ్ చేయాలన్నమాట. సో అందుకనే ప్లాటో దగ్గర హూ అన్నది యూజ్ చేసాం. నెక్స్ట్, ద రిలేటివ్ ప్రొనౌన్ వాట్ ఈజ్ యూజ్డ్ వితౌట్ ఎనీ యాంటిసిడెంట్. అలాగే వాట్ని ఎప్పుడూ కూడా ఎటువంటి యాంటిసిడెంట్ యూజ్ చేయకూడదు. ఐ మీన్ దట్ వాట్ ఐ సే. అక్కడ ఆల్రెడీ వాట్ అనేది ఉంది, మళ్ళీ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయని అవసరం లేదు. ఐ మీన్ వాట్ ఐ సే, అక్కడ దట్ అన్నది ఉండకూడదు. దట్ వాట్ కెనాట్ బీ క్యూర్డ్ మస్ట్ బీ ఎండ్యూర్డ్. ఏదైతే నాకు క్యూర్ అవ్వలేదో దాన్ని నేను ఇంకా భరించాలి. ఇక్కడ దట్ అన్నది ఉండకూడదు. ఆల్రెడీ వాట్ వచ్చింది కదా, వాట్ వస్తున్నప్పుడు మళ్ళీ దట్ అనేది యాంటిసిడెంట్ ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.